సో హాయ్ గైస్, ఈరోజు అయితే జనవరి 26 అనమాట. ఫ్లాగ్ హోస్టింగ్కి ఎలాగో మనం బయటికి వెళ్ళాము, అందుకే మా ఫ్లాట్లో మేమే ఫ్లాగ్ హోస్టింగ్ చేసాము. అందుకే చిన్న క్లిప్పింగ్ చేశాను చూడండి. అండ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నెక్స్ట్ అలా గుడికి వెళ్ళాము, ఎందుకంటే 10-15 డేస్లో మిడ్ ఎగ్జామ్స్ అండ్ మా ఆర్ట్ సెమ్ రిజల్ట్స్ వస్తున్నాయి. ఆర్ట్ సెమ్లో అన్ని సబ్జెక్ట్లో ఓ గ్రేడ్ రావాలనుకున్నాము. ఆ దుర్గమ్మ కర్ణిస్తే ఏదైనా వచ్చేస్తుంది కదా. అయినా మనం కూడా ఎఫర్ట్స్ పెట్టాలి. టెంపుల్లో అయితే ఫోన్ అయితే ఎలవ్ లేదు, కానీ నేను ఎలాగోలా తీసుకెళ్ళిపోయాను. మేము వెళ్ళింది అయితే 100 రూపీస్ టికెట్ దర్శనంకి వెళ్ళాము. ఇంకైతే ఆఫ్టర్నూన్ బిర్యానీ ఏం తింటాంలే అని చెప్పి ఇంకా మా కేఎఫ్సి దాదా అయితే గుర్తొచ్చాడు. ఇంకా కేఎఫ్సికి వెళ్దాం అనుకొని తాడేపల్లికి అయితే వెళ్ళాము. బర్గర్ తిందామని వెళ్తే ముగ్గురికి బిల్ ఎంత అయిందో తెలుసా? 1000 రూపాయలు అయిపోయింది. తర్వాత రియలైజ్ అయింది ఏంటంటే ఆ 1000 రూపాయలకి బయట చాలా ఫుడ్ తినొచ్చు, కానీ కేఎఫ్సి టేస్ట్ నెక్స్ట్ లెవెల్ కదా. అలా కంపేర్ చేస్తే దేని టేస్ట్ దానికే ఉంటుంది. నేను ఎప్పుడు ఆర్డర్ చేసిన బర్గర్ అంత టేస్టీగా వచ్చేది కాదు, కానీ ఈసారి మాత్రం బర్గర్ చాలా టేస్టీగా వచ్చింది. నా ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే తినలేదు నేను అక్కడ. పెప్సీ అండ్ బర్గర్ సరిపోయింది. ఇంకా నా ఫ్రెంచ్ ఫ్రైస్ ప్యాకింగ్ చేసుకొని నేను రూమ్కి తెచ్చేసుకున్నాను. అండ్ రిపబ్లిక్ డే మీనింగ్ మీ ఎవరికైనా తెలుసుంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే, మరి అలా మీ వాల్యుబుల్ ఫింగర్స్తో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి.